శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి ఏఎంసీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ కోయా శ్రీహర్ష. కొనుగోలు జరుగుతున్న తీరుపై ఆరా. ధాన్యం కొనుగోలులో పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉందని వెల్లడి. కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరించడం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే సుంకే. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40% కొనుగోలు కూడా జరగలేదని ధ్వజం. పెద్దపల్లి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. రోజుకి ముదురుతున్న వార్. రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారంటూ విజ్ఞాన దిష్టిబొమ్మ దగ్ధం. అక్రమాలకు తెరలేపింది మాజీ ఎమ్మెల్యే దాసరి అంటూ కాంగ్రెస్ ఫైర్. కరీంనగర్ అభివృద్ధి ధ్యేయం. 40వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ కొలగాని నగరంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ. సిద్దిపేట జిల్లాలో తెగబడ్డ దొంగలు. నిద్రిస్తున్న మహిళలపై దాడి చేసి బంగారు గొలుసు చోరీ. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ను కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు జరుగుతున్న తీరుపై జిల్లా అధికారి ప్రవీణ్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలులో ముందంజలో ఉన్నామన్నారు. కలెక్టర్ శ్రీహర్ష గురువారం నాటికి 2.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. సీఎంఆర్ సేకరణలోనూ రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినట్లు వివరించారు. 2024-2025 సీజన్లలో 2.91 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయగా 94% లక్ష్య సాధనగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడగగానే అక్కడి నుండి వెళ్లిపోయిన కలెక్టర్ వెళ్లగానే వ్యవసాయ జిల్లా అధికారిని రైతులు అడ్డం తిరిగి నిలదీశారు. మాకు గన్ని సంచులు ఇవ్వడం లేదని, ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ఇప్పటికీ నెల రోజులు గడిచినా మా ధాన్యం ఎప్పుడు కొంటారని నిలదీయడంతో అక్కడి నుండి జారుకున్న జిల్లా అధికారి ప్రవీణ్ రెడ్డి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40% వరి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ధాన్యం కొనుగోలులో వేగం పెంచి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుంకే మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలు, తూకాల్లో మోసాలను అరికట్టి తక్షణమే రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వానికి మట్టి తరలింపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి క్వింటాలు వడ్లకు ఏకంగా 10 కిలోల వరకు తరుగు పేరిట కట్ చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఏ గ్రేడ్ గా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం ఇప్పుడు బి గ్రేడ్ గా మారుస్తూ క్వింటాల్ కి 20 రూపాయల వరకు తగ్గిస్తున్నారని, అదనంగా తాళ్ల నెపంతో వడ్లను నిలువునా దోచుకుంటున్నారని దుయ్యబడ్డారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో వెంటనే మట్టి తరలింపు, లారీలను నిలిపివేసి ఆ లారీలను ధాన్యం రవాణాకు మళ్లించి యుద్ధ ప్రతిపాదికన ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. రైతన్న ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ధాన్యం కొనుగోలు సెంటర్లకు దాదాపుగా 50 రోజుల నుండి రైతన్న ఈ యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్కి ధాన్యాన్ని పంపి మరి ఎప్పుడు కొంటారు, కొన్నాక ఎప్పుడు పైసలు వస్తాయనే ఎదురుచూపులు తప్ప ఇప్పటి వరకు ధాన్యాన్ని 40% కూడా కరీంనగర్ జిల్లాలో మరి కొనుగోలు జరగలేదంటే దీంట్లో మరి రైతన్నను ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందో, పేరుకేమో పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు, మేము రైతు ప్రభుత్వం, మాది రైతన్నను ఆదుకునే ప్రభుత్వం, మాది రైతు శ్రేయస్సు ప్రభుత్వం అని చెప్పుకునే గొప్పలు చెప్పే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్నదాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగమైపోయాడు.
ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది. మరి వాళ్ళ ఈ 50 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనకుండా ఏం చేస్తుందని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతూ ఉంది. అంతేకాకుండా అరకొరగా ధాన్యాన్ని మరి ఆ 40% వరకు కొన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో దానిలో మరి బి గ్రేడ్ అని ఒక కొత్తగా ఎన్నడూ లేనటువంటి దాన్ని బి గ్రేడ్ అని ఒక కొత్తగా క్రియేట్ చేసి మరి దాదాపు ఒక క్వింటాల్ మీద 20 రూపాయలు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ కడుతున్నది ఇవాళ రైతన్న. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పాలకులు విఫలమయ్యారంటూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ నాయకులు. రైతుల సమస్యలను పరిష్కరించి మక్కలు వరిధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో మక్కలు వరిధాన్యం కొనుగోలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నా రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతుల సమస్య పట్టనట్టు వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఏదైతే మొక్కజొన్న కావచ్చు, ప్యాడీ కావచ్చు, కొనుగోలు ప్రారంభమై సుమారు నెల రోజులు దగ్గరగా పడుతుంది. అయినా కానీ ప్యాడీ అయితే 30-40 నుంచి వెళ్ళి మొక్కజొన్న అయితే అసలు ఎంత శాతం కొనుగోలు ఉందో ఐడియా లేని పరిస్థితుల్లో ఇలా రైతులంతా గత 30 రోజులుగా సుమారు 30 రోజులుగా ఏదైతే ఐకేపీ సెంటర్ కావచ్చు, పిఎస్సిఎస్ కొనుగోలు సెంటర్లో కావచ్చు, మార్కెట్ కమిటీ కొనుగోలు సెంటర్లో కావచ్చు ఇలా పడిగాపులు పడుతున్నారు. ధాన్యం తరుగుదల అయితేంది, తూకంలో ఎక్కువ మొత్తం తూకం చేసి అయితేంది, వారికి సరియగు బారదాన్ని ఇచ్చే విషయంలో కావచ్చు, అక్కడ రైతులకు అందించే సౌకర్యాలు కావచ్చు. అదే పెద్దపల్లి మార్కెట్ విషయానికి వస్తే రైతులను తంబు వేసే మొక్కజొన్న కొనుగోలు తంబు వేయడం కావచ్చు, ఇలా అనేక ఇబ్బందులు పడుతున్నారనే విషయం మీద పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు మొన్న ఏదైతే ఉన్నారో ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గ సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధి గారు వాటిని వెంటనే సరిదిద్దాలని చెప్పిన తరుణంలో ఏదైతే వారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగత దూషణలు వాటి జోలికే పిల్లలు కానీ ఏదైతే జరుగుతున్న అసౌకర్యాల నుంచి రైతులకు న్యాయం చేస్తారనే విషయం ఎక్కడ చెప్పకుండా అక్రమ దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య రైతులను లుచ్చాగాలన్న మనోహర్ రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన దాసరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రైస్ మిల్లర్స్ తో కుమ్మక్కై తరుగు పేరుతో ధాన్యం కట్ చేసి రైతుల్ని దోచుకున్నది దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఇసుక ట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకుని అక్రమ దందాకు తెరలేపింది దాసరి మనోహర్ రెడ్డి అని అన్నారు. అప్పన్నపేటలో రైతులు నిన్ను చెప్పులు లేకుండా పరిగెత్తించింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు. ఎక్స్ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ మా ఎమ్మెల్యే గారు ఏమన్నాడు అంటే, మీరు 42 కిలోలు 43 కిలోలు అడ్డు పెడుతున్నారని చెప్పి ఏ సెంటర్లో పెడుతున్నారని చెప్పకుండా మీరు ఆరోపణ చేస్తే మా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, మీరు ఎక్కడైనా రుజువు చేస్తే మేము ముఖ్య రాస్తామని చెప్పడం జరిగింది. అది అట్లా మాట్లాడకుండా నిన్న ఏదో మాట్లాడుతున్నాం, అది సరైనది కాదు. మనోహర్ రెడ్డి గారు మీరు ప్రతి అబద్ధాల వార్తల్లో నిన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకు తీవ్రంగా ఖండిస్తూ అక్రమ దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ దాసరి మనోహర్ రెడ్డి తన పేరుతో ధాన్యం కటింగ్ చేస్తుంటూ దోసుకున్న కూడా మనోహర్ రెడ్డి గారే, ఉసుక దందా చేసింది కూడా మనోహర్ రెడ్డి గారే. ఇవన్నీ చేసుకుంటూ కూడా మా విజయరామరావు గారిని బురదల్లుకుంటూ ఏదేదో మాట్లాడితే మేము కాంగ్రెస్ కార్యకర్తలు ఊపము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే కరీంనగర్ నగరం అభివృద్ధి చెందుతుందన్నారు మేయర్ కొలగాని శ్రీనివాస్. 45వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్తో కలిసి ఆయన పనులు ప్రారంభించారు. అనంతరం డివిజన్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను వారు పరిశీలించారు. స్థానిక ప్రజలు పలు సమస్యలు మేయర్ దృష్టికి తీసుకురాగా దశల వారీగా పనులను పూర్తి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. పనుల ప్రారంభం అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ సాధారణ నిధుల 10 లక్షల రూపాయలు వెచ్చించి డివిజన్ లో డ్రైనేజీ కల్వర్ట్లతో పాటు రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సుమారు 840 కోట్ల రూపాయలు కరీంనగర్ నగరానికి కేటాయించడం జరిగిందని, ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు మారుతున్నట్లు వారు పేర్కొన్నారు.
అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ నాలువాల పుష్పలత రవీందర్ మాట్లాడుతూ డివిజన్ లో పలు సమస్యలు నెలకొని ఉన్నాయని, కొన్ని చోట్ల డ్రైనేజీల నిర్మాణం సరిగ్గా జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మేయర్ దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి 10 లక్షల రూపాయల సాధారణ నిధులు వెచ్చించి ఈ రోజు పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. డివిజన్ లో నెలకొని ఉన్న సమస్యలను దశల వారీగా తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలోని 40వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నల్లవాల పుష్పలత రవీంద్ర గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ నిధుల నుండి దాదాపు 10 లక్షల రూపాయలతో కలవట్ నిర్మాణము, డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ చాలా సమస్యలు మా దృష్టికి స్థానిక కార్పొరేటర్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా నగర అభివృద్ధి రూపురేఖలు మార్చే విధంగా మా పాలకవర్గ సభ్యులందరి సహకారంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు 40 డివిజన్లో డ్రైనేజీలను పరిశీలించడం జరిగింది. ఇంకా ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దశల వారీగా ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చే విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే మనకు మొన్ననే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నగరానికి 840 కోట్లు కేంద్రం నుంచి వెళ్ళి ఆమోదం పొందడం జరిగింది. దీనికి సహకరించిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. గత సంవత్సరం పోయిన సంవత్సరం కింద వరంగల్, ఖమ్మంకు సంబంధించి డిపిఆర్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ 2 నగరాలను మాత్రమే వరంగల్, ఖమ్మం మాత్రమే పంపించడం జరిగింది. దానిలో మన కరీంనగర్ ఉండాలని కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు పట్టుబట్టి కరీంనగర్కే నిధులు తీసుకురావాలి, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం రావాలని దీనిలో వచ్చే విధంగా చేసిన కేంద్ర మంత్రివర్యులకు మా పాలకవర్గం తరఫున, నగర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఆర్ఎస్సీపై మాట జారితే బీజేపీ నాయకులపై భౌతిక దాడులు చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షులు కొంకటి శేఖర్. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, మైనర్ బాలికకు న్యాయం చేయాలని ఆర్ఎస్సీ పోరాడుతుంటే కొంతమంది బీజేపీ పేటీఎం గాళ్లు ట్రోల్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని పోరాడుతున్న ఆర్ఎస్సీ సార్ను దూషణ చేస్తున్న బండి చెంచాగాళ్లకు తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. ఆర్ఎస్సీ అంటేనే నిజాయితీకి నిలువెత్తు రూపమని, అట్టడుగు వర్గాలు పేద ప్రజలకు న్యాయం చేయాలని రాజకీయాల్లో వచ్చారన్నారు. 10వ తరగతి పరీక్షలు 10 సార్లు రాసినా పాస్ గాని కుక్కలు ఆర్ఎస్సీ లాంటి ఉన్నతమైన వ్యక్తిని ట్రోల్ చేయడానికి ఖండిస్తున్నామన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయలేని బండి సంజయ్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై గత కొన్ని రోజుల నుంచి ట్రోల్స్ చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ విషయంలో ఆధారాలతో ప్రూఫ్స్తో ఈరోజు ఒక మైనర్ బాలికకు న్యాయం చేయాలని చెప్పి సారు డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిజమైన ఒక మైనర్ బాలికకు న్యాయం చేయాలని చెప్పి సార్ ప్రశ్నిస్తే కొంతమంది బీజేపీ పేటీఎం గాళ్ళు, టేబుల్ స్పూన్లు, టీ స్పూన్ వాళ్ళు ఈరోజు వాళ్ళకు చెంచగాళ్ళు బండి సంజయ్ గారు అట్లాంటి వాళ్ళు ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యక్తిగత దూషణలు చేస్తారు. ఖబర్దార్ అని చెప్పి మేము తెలియజేస్తూ ఈ కరీంనగర్ గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. ఏ ఉద్యమం కూడా ఇక్కడ కరీంనగర్ వేసిన ఉద్యమం ఏది కూడా ఈ రోజు దాన్ని న్యాయం జరిగేంత వరకు ఏ ఉద్యమం కూడా ఇక్కడ ఆగిన దాఖలు లేవు. అదే గడ్డపై బండి సంజయ్ ఎంపీ ఉన్న కరీంనగర్ గడ్డపై ఛాలెంజ్ ఇస్తూ చెప్తున్నాం, ఒక దళిత బిడ్డ చెప్తున్నాం, బండి సంజయ్ ఖబర్దార్, నీ యొక్క చెంచాలకు తగిన నీ చెంచాలకు తగిన గుణపాఠం చెప్తాం. మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజాయితీకి నిలువెత్తి ప్రదర్శన ఇవ్వాలి. ఇలానే 6.5 సంవత్సరాలు 3,63,000 జీతాన్ని తృణప్రాయంగా వదులుకొని పేద ప్రజలకు, అట్టాడు వర్గాలకు న్యాయం కోసం ఈ రోజున రాజకీయ జీవితాలకు వస్తే ఈరోజు తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీకు చేతనైతే ఈరోజు ఒక మైనర్ బాలికకు న్యాయం చేయి, అంతే తప్ప మీ యొక్క ఎంచగలకు ఒకటే చెప్తున్నాం. ఇలా మీ కుటుంబంలో మీకు లేరా, అక్క చెల్లెలు మీకు లేరా అయ్యాలా? ఎందుకు ఒక సాటి మహిళ, ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే ఇలా బీజేపీ నాయకులు ఇలా కొంతమంది పేటీఎం కుక్కలను ఇలా దళితులను మా మీద ఉసగొల్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చెంచాల మేము చెప్తున్నాం, 10వ తరగతి 10 సార్లు పాస్ అయితే ఎగ్జామ్ రాస్తే పాస్ కాని కుక్కలతో మాకు వాయిస్ ఇస్తారు. మా స్థాయి అదా? చిన్న పిల్లలు చెప్తారు ఇలా సమాధానం. ఇలా బండి సంజయ్ 10 సంవత్సరాలు ఈ కరీంనగర్ను ఏం అభివృద్ధి చేసిన ఒక్కసారి ఇదే అమ్మవారి గుడి సాక్షిన తడిబట్టలతో ప్రమాణ స్వీకారం చేయాలి. ఏమంటే మతాల పేరుతో, కులాల పేరుతో రెచ్చగొట్టి ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ ఈ 10 సంవత్సరాల పాలనలో ఏం చేయలేలా? మేము 3 ప్రశ్నలు అడగదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఎందుకని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారిచే రాజీనామా చేయించలేదు? మాలాంటి సామాన్యులు చిన్న చిన్న తప్పులు చేస్తే, మీలాంటి సామాన్యులు చిన్న చిన్న తప్పులు చేస్తే
పోలీస్ జీబులలో పచ్చి ఎక్కించుకొని పోయి మరీ లేనిపోని కేసులు పెట్టి రిమాండ్ రాసి మనం జైలుకోకమున్నా కూడా జైలుకేనామని చెప్పి వార్తలు ప్రచురింపజేసేటువంటి పోలీస్ వ్యవస్థ జరిగింది. గతంలో నాకే జరిగింది. జైలుకోకపోయినా జైలుకు పోయినా అని, రిమాండ్ రాకపోయినా రిమాండ్ రాసినా అని, అరెస్ట్ కాకముందు అరెస్ట్ అయినా అని మొత్తం ఆధారాలు ఉన్నాయి, మొత్తం ప్రజలకు తెలుసు. మరి సోషల్ మీడియాలో జరిగిన కేసుల మీదనే ఇంత చర్యలు తీసుకుంటే మరి వాళ్ళ మైనర్ బాలికను అత్యాచారం చేసి 9 రోజుల పాటు తను ఎవరు దాచిపెట్టిర్రు? ఎవరి మద్దతుతో ఈ అబ్బాయి భగీరథ్ ఎవరి మద్దతుతో 9 రోజులు ఎక్కడ దాచిపెట్టబడ్డాడు? ఒకవైపు పోలీసులు వెతుకుతుంటే వాళ్ళ యొక్క సమయం, వాళ్ళ డబ్బు, వాళ్ళ కష్టం, పోలీసులు ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్, కరీంనగర్ వెతుకుతుంటే వీళ్ళ శ్రమని, వీళ్ళ సమయాన్ని వృధా చేసినప్పుడు ప్రభుత్వము కూడా వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పినప్పుడు ఎవరు షెల్టర్ ఇచ్చిర్రు? ఎక్కడ షెల్టర్ ఇచ్చిర్రు? A1గా భగీరథ్ అరెస్ట్ అయ్యిండు. అధునాతన ఫీచర్ తో హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ కార్ మార్కెట్లోకి వచ్చింది. కరీంనగర్ లో నిర్వహించిన కారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కపిల్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ CEO వెంకటేశన్, సేల్స్ మేనేజర్ సాయి మోహన్, సర్వీస్ మేనేజర్ కృష్ణమోహన్లతో కలిసి కరీంనగర్ 1 టౌన్ అండ్ 2 టౌన్ CAలు రామచంద్రరావు, సృజన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై కారును ప్రారంభించారు. సో ఈరోజు మేము ఏంటంటే హోండా సిటీని లాంచ్ చేసాము ఈరోజు. సో ఇదివరకు ఉన్న వెహికల్కి ఏంటంటే ఈ వెహికల్కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దానిలో ఏంటంటే కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ వచ్చాయి దానిలో. అంటే ఎలా అంటే 360 కెమెరా అని, అలాయ్ వీల్స్ కానీ, ఫేస్ లిఫ్ట్ కానీ, ప్లస్ ఇంకోటి వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఇన్బుల్ట్ ఫ్యూచర్గా మనము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఈ వెహికల్ని ప్రత్యేకంగా ఈరోజు మేము 1 టౌన్ CA గారు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మరియు 2 టౌన్ CA గారు సృజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మాతో పాటు బ్యాంకర్స్ కానీ, పత్రికా మిత్రులు కానీ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ వెహికల్ని తప్పకుండా మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి ముందంజలో ఉంటామని అనుకుంటాం. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పటివరకు అంటే ఎక్స్షోరూమ్ అనేది ఇంకా రివీల్ అవ్వలేదు. మేబీ ఫర్దర్ ఇంకొక 24 అవర్స్లో మనకి ప్రైస్ కూడా అప్డేట్ అవుతుంది. దాని తర్వాత అఫీషియల్గా ప్రైస్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో దీనిలో వచ్చే ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు వచ్చే సిటీ 6th జనరేషన్ అంటాం దీన్ని. సో ఇదివరకు ఉన్న వెహికల్కి ఈ వెహికల్కి ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని ఫీచర్స్ మాత్రమే అప్డేట్ చేసాం. ఏంటి అంటే 360 కెమెరా ఒకటి, ప్లస్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఒకటి, గ్లాసీ అలాయ్ వీల్స్ ఒకటి, ప్లస్ రేర్ టెయిల్ ల్యాంప్ కూడా చేంజ్ చేసాము. అండ్ బూట్ స్పేస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సూర్యచంద్రుల మీద ప్రయోగాలు జరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా కులం పేరుతో అమానుషంగా ప్రవర్తించడం శోచనీయమన్నారు రాష్ట్ర దళిత హక్కుల పోరాట సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో జరిగిన అమానుష ఘటనలో పోలీసులు నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మే 19వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా జరిగిన కుల వివక్ష సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిందన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ ఏమరపాటుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటి అంశాల పట్ల అన్ని వర్గాల ప్రజలకు అవసరమైతే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసులకు సూచించారు. గ్రామంలో వివక్షకు గురైన మహిళలను తాళ్లపల్లి లక్ష్మణ్ పరామర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు సంఘం వెన్నంటి ఉంటుందని, దేనికి అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. మే 19 తారీఖు నాడు ఎల్లమ్మ బోనాల సందర్భంగా తరతరాలుగా అణచబడ్డటువంటి వర్గంలో ఉన్నటువంటి మాదిగ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు మరియు గీత కార్మికులు ఒక్కటిగా పాలోళ్ళ మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితిలో అసలు ఏం జరిగిందో ఏమైనటువంటి దానిపైన తెలుసుకుందాం, ఎందుకైనా మంచిది అని చెప్పి ఇవాళ పోతే మీరు రాకూడదు, గుడిలోకి ఎంటర్ రావాల్సిన అవసరం లేదు అనేటువంటి దానిపైన తలుపులేసి గుడిలోకి ఎంటర్ కాకుండా 19 తారీఖు అర్ధరాత్రి పేడపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ను నేను చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నా. ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చి ప్రపంచమంతా మారుతున్న సందర్భంలో రాకెట్ యుగంలో ఉన్నటువంటి మనము ముఖ్యంగా మాదిగా తర్వాత ఇంకా కిందికి పోతే మాదిగా గౌడ్స్ అండ్ వాళ్ళు నిజంగా పాలోళ్ళ మాదిరిగా ఉన్నటువంటి
రోజులను నేను చూసిన అన్ని ఊర్లలో. అటువంటి ఎల్లమ్మ అనేది లందలో దాగుండి ఇక్కడి నుంచే పరశురాముని పరశురాము నుంచి కాపాడటానికి లందలో దాగున్నటువంటి పరిస్థితులను కథలుగా చెప్పుకున్నటువంటి రోజులు. ఢిల్లీ కేంద్రంలో రైతుల్ని చంపి కరీంనగర్లో రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు కరీంనగర్ నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం. బండి భగీరథ్ కేసును ప్రజల దృష్టి మరల్చడానికి ధర్నాలు చేస్తున్నారని, బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన సత్యం రైతు సమస్యలపై బీజేపీ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల రైతులు ఢిల్లీ కేంద్రంలో రైతులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంవత్సరాల పాటు శాంతియుతంగా ధర్నా చేస్తే 1200 మంది రైతులను పొట్టున పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన పోరాటాన్ని అణిచివేస్తూ, ముళ్ల కంచెలు వేస్తూ, ట్రాక్టర్లతో తొక్కిస్తూ, వాటర్ స్ప్రే చేస్తూ, టియర్ గ్యాస్ పేలుస్తూ రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి కరీంనగర్లో రైతుల సమస్యల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ ధర్నా చేస్తున్నారన్నారు. నిజంగా రైతులపైన ప్రేమతో చేసే ధర్నా కాదని, బండి సాయి భగీరథ్ కేసు మూలంగా బీజేపీ ప్రజలకు ముఖం చూపించుకోలేకపోతుందని, ఆ కేసులో ప్రజల దృష్టి మరల్చడానికే రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి అనేక మంది రైతులను పొట్టున పెట్టుకున్న బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, రైతులకు ధాన్యం కొనుగోలు చేయాలని ఒక పెద్ద కార్యక్రమం ఆర్భాటంగా చేసింది. రైతుల కోసం చేస్తే చాలా సంతోషిస్తాం మేము కూడా. కానీ ఈరోజు బీజేపీ గత 20 రోజుల నుండి ఏ కార్యక్రమం లేకుండా స్తబ్దతగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించినటువంటి బండి సాయి భగీరథ్ కేసుతోటి నిశ్శబ్దంగా ఉండడం మూలంగా ఏదో ఒక ప్రోగ్రాం తోటి బయటికి రావాలి, ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు తప్ప నిజంగా రైతుల మీద ప్రేమతోటి కాదు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే కనీస మద్దతు ధర చెల్లించవలసింది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్పీ ఇవ్వకుండా, గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతుల పేరు మీద 4 నల్ల చట్టాలు చేసి ఢిల్లీ, పంజాబ్, హర్యానా రైతులను 1200 మంది రైతులను పొట్టన పెట్టుకొని రైతులపైన తుపాకులతో కాల్పులు జరిపి, అట్లాగే గ్యాస్ టియర్లు జరిపి, ట్రాక్టర్లతో తొక్కించి, కంచెలు వేసి రైతులను నానా ఇబ్బందులు పెట్టింది దేశం మొత్తం చూసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ దిగి వచ్చి మేము రైతులను ఇబ్బంది పెట్టాం, వాళ్ళకు నల్ల చట్టాలు చేసామని ముసలి కన్నీరు కార్చారు. ఒకవైపు మాది రైతుల ప్రభుత్వం, జై జవాన్ జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదు, దేశానికి వెన్నెముక రైతన్న అని నినాదాలు స్లోగన్స్ చేస్తారు. కానీ ఈరోజు రైతులను నట్టేట మూస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కనీస మద్దతు ధర చెల్లించకుండా, అట్లాగే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వకుండా, రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను నానా ఇబ్బంది పెడుతూ కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో జిలుగు, జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అధిక దిగుబడులు సాధించాలని కాల్వ శ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రరెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో జిలుగు, జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రరెడ్డి మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్ సింగిల్ విండో కార్యాలయంలో మండలంలోని రైతులకు జిలుగు, జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, మండలంలోని రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. 30 కిలోల జిలుగు బస్తా 2452 రూపాయలు, 40 కిలోల జనుము బస్తా 3110 రూపాయలుగా ఉందని, కావాల్సిన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్లు వెంట తీసుకుని వచ్చి సొసైటీ కార్యాలయంలో విత్తనాలు పొందవచ్చని తెలిపారు. పచ్చి రొట్టె ఎరువులు భూమికి సేంద్రియ బలంగా ఉపయోగపడతాయని అన్నారు. మన సహకార సంఘానికి 266 బస్తాలు రావడం జరిగింది. అందుకు ఒక బస్తాకి 30 కిలోలకు 2452 రూపాయల 50 పైసలు ధర నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఒక బస్తా 2 ఎకరాలన్నర నుండి 3 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. ఈ పచ్చి రొట్టె జొన్నలు అంటే రసాయన ఎరువులకు ధీటుగా పనిచేస్తాయి. రైతులు అందరూ గమనించి ఈ రోని కార్తెలో అందరూ చల్లుకొని ఇది
అంటే రసాయన కేంద్రంగా మంచి పాట ఇస్తుంది. దానికి గాను దిగుబడి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ గమనించి మా సహకార సంఘానికి వచ్చి ఆధార్ కార్డు మరియు రైతు పట్టా పాస్బుక్ తీసుకొని వచ్చి రైతులు అందరూ గమనించి మన బస్తాలు తీసుకోగలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 10-15 రోజులు అయినాక ఈ విత్తనాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఉండే, కానీ ఈనాడు ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా రైతు బిడ్డ, రైతుల పక్షపాతి కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైనటువంటి రైతు బిడ్డ కాబట్టి, రైతే స్వయంగా వారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క జీలుగ విత్తనాలు కానీ తర్వాత జనుము విత్తనాలు కానీ సమయంలో రోహిణి కార్తీక ముందే రైతులకు కనుక అందించినట్టయితే ఆ రైతులు దీన్ని దున్నుకొని ఆ యొక్క సేంద్రియ ఎరువులుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, కేంద్రంలో ప్రభుత్వం ఎత్తేసింది. ఏదైతే యూరియా కానీ డిఏపి కానీ సరి అయిన సమయంలో అందకపోవచ్చు, సబ్సెంట్గా నిల్వలు లేవు. మీరందరూ కూడా సేంద్రియ ఎరువులకు అలవాటు పడాలనే ఉద్దేశం. ఈనాడు మనం చూస్తాను, పశు సంపద అంతరించిపోయింది. దయచేసి మన ఇళ్ళల్లో ఆవులు ఉండే, గేదెలు ఉండే, అవి కూడా లేకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి పచ్చిరొట్ట ఎరువులను వాడాలి అనే ఉద్దేశంతో మేము కోరుతూ ఉన్నాం. ఇంకోటి, ఇంతకుముందు తిరుపతిన చెప్పిన విధంగా ఈనాడు పోలీస్ శాఖ కూడా హెచ్చరిస్తూ ఉంది, మనకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఏదైతే మీరు ఈ కల్లాల దగ్గర కానీ తర్వాత సిద్దిపేట జిల్లాలో దొంగలు తెగబడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న బోయి రాజలక్ష్మి అనే మహిళపై దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మంచినీళ్ల బండ గ్రామానికి చెందిన బోయిని కనకయ్యకు 2 భార్యలు. కనకయ్య హమాలి పని చేస్తుండగా రాజలక్ష్మి కూలీ పనులు చేస్తోంది. గురువారం హమాలి పనికి వెళ్లిన కనకయ్య ఇంటికి రాలేదు. మరో భార్య రాధవ్వ బయటకు వెళ్లింది. దీంతో రాత్రి రాజలక్ష్మి భోజనం చేసి ఇంట్లో పడుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇదే అదనుగా భావించిన దొంగలు నిద్రిస్తున్న ఆమెపై దాడి చేసి మెడలోని పుస్తకాలను ఎత్తుకెళ్లారు. తర్వాత ఇంటికి వచ్చిన రెండో భార్య రాధవ్వ తీవ్ర గాయాలతో మంచంపై ఉన్న ఆమెను చూసి చుట్టుపక్కల వాళ్ళకి తెలిపింది. వెంటనే ఆమెను 108 అంబులెన్స్ లో ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. అయితే మెడలో ఉన్న బంగారం ఎత్తుకెళ్లేందుకు దొంగలు ఈ ఘాతకానికి పాల్పడ్డారా లేదా ఇంకా వేరే ఎవరైనా హత్య చేసి దొంగతనంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారా అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న సిపి రష్మి పెరుమాల్, ఉస్నాబాద్ ఏసీపీ సదానందం సిబ్బందితో అక్కడికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూ టీం, డాగ్ స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైతు ప్రభుత్వం అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని అరగోస పెడుతుందన్నారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మొక్కల కొనుగోలు ప్రక్రియ జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కాల్వ శ్రీరాంపూర్ జమ్మికుంట ప్రధాన సరిహద్దుపై మొక్కజొన్న రైతులతో కలిసి రోడ్డుపై రాస్తారోకా చేపట్టారు. ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందన్నారు. రైతు ఎంతో కష్టపడి పంట పండిస్తే ఆ పంట అమ్ముకోవడానికి నానా తిప్పలు పడవలసి వస్తోందన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే ఒక గింజ కూడా ఎక్కువ జోకొద్దు, రైతులకు అన్యాయం జరగద్దు అని స్పష్టంగా చెబుతున్నారని, ఎమ్మెల్యే కరెక్ట్ గానే చెప్తున్నారు, కానీ ఇక్కడున్న అధికారులు 41 కిలోల 600 గ్రాములు తూకం వేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యాంశాలు మరొకసారి. పెద్దపల్లి ఏఎంసీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ కోయా శ్రీహర్ష. కొనుగోలు జరుగుతున్న తీరుపై ఆరా. ధాన్యం కొనుగోలులో పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉందని వెల్లడి. కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరించడం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే సుంకే. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40% కొనుగోలు కూడా జరగలేదని ధ్వజం. పెద్దపల్లి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, రోజు రోజుకి ముదురుతున్న వార్. రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారంటూ విజ్ఞాన దిష్టిబొమ్మ దగ్ధం. అక్రమాలకు తెరలేపింది మాజీ ఎమ్మెల్యే దాసరి అంటూ కాంగ్రెస్ ఫైర్. కరీంనగర్ అభివృద్ధి ధ్యేయం.
40వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ కొలగాని నగరంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ. సిద్దిపేట జిల్లాలో తెగబడ్డ దొంగలు నిద్రిస్తున్న మహిళలపై దాడి చేసి బంగారు గొలుసు చోరీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.